చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో గత 3 నెలల క్రితం తలకోన అడవి వైపు వెళ్లిపోయిన ఏనుగుల మంద శనివారం అర్ధరాత్రి మళ్లీ పుల్చల మండలంలోకి ప్రవేశించిందా అంటే అవునని అంటున్నారు స్థానిక రైతులు. ఏలంకివారిపల్లి పంచాయతీ దిగుమూర్తివారిపల్లిలో 16 ఏనుగులు చేరుకుని వరి పంట, మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. గత ఏడాది నవంబర్ 15న కమ్మపల్లి, రెడ్డివారిపల్లి, 106 రామరెడ్డిగారిపల్లి పంచాయతీల్లో ఇవి పంటలను ధ్వంసం చేసి తలకోన వైపు వెళ్లిపోయాయి. దీంతో ఇక్కడ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి కల్లూరు, పాళ్లెం, పాతపేట, దేవలంపేట, కమ్మపల్లి పంచాయతీల్లో ఒంటరి ఏనుగు దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా ఏనుగుల మంద కూడా రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక రైతులైన వీర రాఘవ నాయుడు, ఈశ్వర్ నాయుడు, పురుషోత్తం నాయుడు, రెడ్డి కుమార్, బాలకృష్ణ నాయుడు, వేణుగోపాల్ నాయుడు, ప్రవీణ్, నరేష్ కుమార్ చెందిన మామిడి తోటల్లో ఈ ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఎకరా వరి పంటను నాశనం చేశాయని రైతులు చెంగల్రాయ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తరువాత పుణ్యం చెరువు మార్గంలో మామిడి చెట్లను ధ్వంసం చేసుకుంటూ సమీపంలోని అడవిలో చేరుకున్నాయి. ఆదివారం పగలంతా అడవిలోని కోన ప్రాంతంలో తిష్టవేసినట్లు స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు మళ్లీ మామిడి సీజన్ ప్రారంభం కానుండటంతో తీరని కష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పంట నష్టాల పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు పుల్చల మండల అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.